హాయ్ యూఎస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం మీకు అర్థమవుతుంది. సో రేపు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మార్క్స్ ఫలితాలను విడుదల చేస్తున్నది కావున సో దానికి ముందుగా నా వంతుగా గ్రూప్ 1 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉంటుందనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సో అన్ని పేపర్లు కలిపి మనకు యావరేజ్గా అన్ని పేపర్ల మార్కులు కలిపినట్లయితే మనకు 375 నుండి 390 మార్కుల మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అవుతుందని నేను ఊహిస్తున్నాను. సో రిజర్వేషన్ కేటగిరీ అంటే బీసీఏ, బీసీడి, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వీళ్ళకు మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టతరంగా ఉంది. సో ఈ 375 బిలో ఒక 10-15 మార్కుల వరకు ఉండవచ్చు. సో మిగతా ఎస్సీ, ఎస్టీ అయితే ఒక 20-30 మార్కులు కిందకే ఉంటుంది, డౌన్ ఉంటుంది. సో కొంతమందికి ఎవరైతే ఈ మార్క్స్ కానీ దీనికి ఒక 10-20 మార్కుల కింద కానీ లేనట్లయితే వాళ్ళు కొంచెం కూల్గా ఉండండి. ఎందుకంటే రిజల్ట్ మీరు చూసుకోవడానికి కొన్ని గంటలు వ్యవధిలో ఉన్నది కావున మీరు ప్రస్తుతానికి బీ కూల్గా ఉండండి, ప్లెజెంట్ మైండ్తో ఉండండి, మీకు పాజిటివ్ ఆలోచనలో ఉండండి. సో డిప్రెషన్ను అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు అనుకున్నన్ని మార్కులు రాకపోయినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మీకోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ ఈ ఎగ్జామ్లో మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు చేసినటువంటి ఫెయిల్యూర్స్ను అధిగమించి నెక్స్ట్ నోటిఫికేషన్కి మంచిగా ప్రిపేర్ కాగలరు. ఒకవేళ మీరు కొంతమందికి ఇప్పుడు ఆటోమేటిక్ చాలామందికి తెలిసి ఉంటుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ సరిగా రాయని వాళ్ళకు వాళ్ళకు కొంత ఫెయిల్యూర్ కావడాన్ని ఈ ఫ్యాక్టర్స్ అనేవి అధిగమించిన ఈ ఫ్యాక్టర్స్ ఎదురై ఉంటాయని నేను భావిస్తున్నాను. అయితే సరైన ప్రిపరేషన్ గ్రూప్ 1 మెయిన్స్కు సరైన ప్రిపరేషన్ లేకపోవడము, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయలేకపోవడం, ఇన్ టైంలో కొంతమంది సరైన ప్రిపరేషన్ లేకపోవడం, ఎన్విరాన్మెంట్ కూడా అంటే మనం గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఈయన హ్యాండ్ రైటింగ్ బాగుండదు, ఈయన సరిగా ఆన్సర్ ప్రజెంట్ చేయలేడు, ఇలాంటి తర్వాత క్వశ్చన్ అర్థం చేసుకోలేడు, సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సరైన వివరణ చేయలేడు, ఎండింగ్ క్వశ్చన్ స్టార్ట్ చేయగలుగుతాడు, ఆన్సర్ రాస్తాడు, కానీ చివరికి కంక్లూజన్ ఇవ్వలేడు. ఇలాంటి మాటలు ఎదురై ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. సో అలాంటి ఎన్విరాన్మెంట్ కూడా, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళ చుట్టూ ఉండొచ్చు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ను అధిగమించాలి. నెక్స్ట్ సరైన గైడెన్స్ లేకపోవడం, సరైన మెటీరియల్, సరైన బుక్స్ ఫాలో కాకపోవడం, తర్వాత సరైన కమ్యూనికేషన్స్ అంటే మంచి సీనియర్ ఫ్యాకల్టీ తోటి కన్సల్ట్ కాకపోవడం, అది కూడా ఒక. నెక్స్ట్ ప్రాపర్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఒక్కొక్క పేపర్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, ఏ కాన్సెప్ట్ మీద ఎలా క్వశ్చన్ వస్తుంది అనే ఐడియా లేకపోవడం, తర్వాత ప్రాపర్గా క్వశ్చన్స్కి ఆన్సర్ను సరైన రీతిలో ప్రాక్టీస్ చేయలేకపోవడం, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు తీసుకుందామండి. ఒక పేపర్లో శాతవాహనులు తీసుకున్నట్లయితే శాతవాహనులకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను మనం ఒక 4-5 పుస్తకాలను రిఫర్ చేసి వరుసగా ఒక పేపర్లో రాసుకొని సో దాన్ని మనం చదువుకొని ఒకవేళ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అడిగితే ఎలా రాయాలి, ఇన్ టైంలో 15 మినిట్స్లో కనీసం 10 మినిట్స్లో కనీసం 10-15 లైన్లు ఎలా రాయాలి, ఎలా కంక్లూజన్ ఇవ్వాలి, ఎలా ఎండింగ్ ఇవ్వాలి, ఇలాంటి మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని సీనియర్ ఫ్యాకల్టీతో దాన్ని కరెక్షన్ చేయించుకోవడం, ఇలాంటివి చేసుకో. ఒకవేళ సీనియర్ ఫ్యాకల్టీ లేకుండా నీకు నువ్వు అసెస్మెంట్ తర్వాత చేసుకున్నా కూడా అలాంటి ఫలితాలు చేయకపోవడం నెక్స్ట్ సారి ఇది కూడా ఫెయిల్యూర్. నెక్స్ట్ నెగిటివ్ థాట్స్. సో నువ్వు చదువుతున్నప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందో రాదో, దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడో అడగడో, నీ సరైన ప్రజెంటేషన్ ఇస్తున్నావు, తర్వాత నా హ్యాండ్ రైటింగ్ ఎట్లుంటుందో, ఇలాంటివి అనమాట. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉండడం కూడా ఒక భాగమే. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ రావడం, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అంటే సో మనీ ఎక్కువ అనవసరమైన వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టి తర్వాత సరైన మెటీరియల్గా డబ్బులు కావాలన్నప్పుడు, సో కోచింగ్ కావాలన్నప్పుడు, ఇలాంటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్. తర్వాత ఈ చాలా రోజులు గ్రూప్ 1
వాయిదా పడుకుంటూ వచ్చింది కదా, సో అప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి అనుకున్నాను. హై ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోవడం కూడా, అంటే ఫ్యామిలీ దగ్గర నుండి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, నువ్వు గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేయగలుగుతావా చేయలేవా, తర్వాత మంచి పోస్ట్ వస్తుందా రాదా, ఇలాంటివి అనమాట. మంచి పోస్ట్ వస్తా రాయాలని, ఎగ్జామ్లు కరెక్ట్ అటెంప్ట్ చేస్తున్నాలి, ఇట్లాంటి హై ప్రెజర్స్ అనమాట. నెక్స్ట్ కొంతమందికి లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందమ్మా. లక్ ఫ్యాక్టర్ అంటే సో తను చదివినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాయటం, సరే ఆ టైంకు లైట్గా చదివినా కూడా ఆన్సర్లు కరెక్ట్ ప్రాపర్ ఆలోచన రావటం, సరిగా ఆన్సర్ రాయటం, అలాంటి కొంతమంది హ్యాండ్ రైటింగ్ అనుకోకుండా కొంతమంది మస్తు నీట్గా రాస్తారు, రాసిన వరకైనా రాసిన 10 లైన్లైనా నీట్గా రాసేటోళ్ళు, అట్లా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ప్రతి గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళకు ఈ ఫ్యాక్టర్స్, ఫెయిల్యూర్స్ వాళ్ళకి ఈ ఫ్యాక్టర్స్ ఎదురై ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఫెయిల్యూర్ కూడా అంటే సో ఇలాంటి ఫెయిల్యూర్ను అధిగమించి నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు విజయాన్ని సాధిస్తారని నేను భావిస్తున్నాను. సో చివరిగా నేను ఒకటి కొటేషన్ ఇస్తున్నాను. ప్రతి ఫెయిల్యూర్స్ లీడ్స్ టు సక్సెస్ఫుల్ లైఫ్. ప్రతి ఫెయిల్యూర్ను మనం అధిగమించినప్పుడే విజయవంతమైన జీవితాన్ని అనుభవిస్తామండి. సో గ్రూప్ 1 మెయిన్స్లో మనం ఫెయిల్యూర్ అయినామని బాధపడకండి. నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మీరు విజయాన్ని సాధిస్తారని నేను భావిస్తున్నాను. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.